సో హలో గైస్, ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, నేను చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నా ఇది తీసుకోవాలని. నాకు బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం అని మీకు కూడా తెలుసు. అండ్ అన్నిటికన్నా ముఖ్యం, నేను ఇంకా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. ఎట్లా నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, నా గురించి మీకు తెలుసు కదా, నేను ఎవరో తెలుసు కదా. అండ్ ఐఎమ్ యువర్ యోగి, అంతే. స్టాప్. ఏంటిదో నేను చూపిస్తాను. 1 year నుంచి అనుకుంటున్నా ఇది తీసుకోవాలని, అనుకుంటూ ఎట్ లాస్ట్ ఈరోజు తీసుకున్నాను. అదే DJI Osmo Pocket 3 4 తీసుకుందాం అనుకున్నాను, బట్ అంత బడ్జెట్ లేకుండే. సో 3లోనే క్రియేటర్ కాంబో తీసుకున్నాను. సో ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసిన అట్లేం లేదు, నాకు కూడా అంత తెలియదు, ఎప్పుడు యూజ్ చేయలేదు దాన్ని. సో ఓపెన్ చేసాను ఇప్పటివరకు, మళ్ళీ ఓపెన్ చేద్దాము మీకోసమని చూపిస్తాను. అండ్ దానిలో ఏదో SD కార్డ్ కావాలంట, మెమొరీ, అది మైక్రో SD కార్డ్ కావాలంట పెట్టడానికి. నేనేమో అన్నీ నాకు తెలియదు, అందుకే డైరెక్ట్ ఇది బుక్ చేసిన, వచ్చింది. ఇప్పుడు దానికోసం మళ్ళీ తిరుగుతూనే ఉండాలి. అది ఒక్క SD కార్డ్ ఆల్మోస్ట్ 1 TB తీసుకుందామంటే 33,000, 34,000, 40,000 ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఫోన్ షాప్లోన ఏడో కాడ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇంత 65,000 పెట్టి కొన్నది, మళ్ళీ ఇప్పుడు అది కూడా తీసుకోవాలి కదా తప్పకుండా. సో వెళ్ళి అడుగుతాము, చూద్దాం ఆడ ఎంతలో దొరుకుతుందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కొంచెమైనా చిన్నదైనా తీసుకోవాలి. సో మీకు ఒకటే మాట చెప్తాను, మీరు ఏం తీసుకోవాలనుకున్నా కూడా ఒకటేసారి చాలా మంచిది తీసుకోండి, ఆగండి, మళ్ళీ కొనుక్కునేటట్టయితే చేసుకోకండి. సో హియర్ ఇట్ ఈస్, మన బ్లాగింగ్ కోసం కొత్తగా ఒకటి యాడ్ అయిపోయింది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు బాధపడకండి, మన మీద పెట్టుకుంటాము, ఏదో ఒకరోజు సక్సెస్ అవుతామని. సో అడ్డమైన వేస్ట్ చేయకండి, మనీ అయితే అడ్డమైన దానికి వేస్ట్ చేయకండి. సో లాస్ట్ అంటే అన్నీ ఓపెన్ చేసేసాను, మళ్ళీ మీకోసం ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే. హియర్ ఇట్ ఈస్, అంతగా తెలియదు మనకి, సో అందుకని తిరుగు. సో నో SD కార్డ్, దీనికోసం మళ్ళీ వెళ్ళాలి మనం, ఇప్పుడు తీసుకోవాలి. సో అందుకని ఇప్పుడు నేను దీనిలో అయితే వ్లాగ్ చేస్తున్నాను. ఐఫోన్లో అయితే ఇలా పెట్టుకొని వ్లాగ్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా రేపటి నుండి మన వ్లాగింగ్స్ అన్ని దీనిలోనే ఉంటాయి. వెళ్ళి మనం SD కార్డ్ తీసుకొని దాని తర్వాత పెట్టి చూద్దాం ఎలా అనిపిస్తుందో. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది దీని కెమెరా కానీ, అసలు క్లారిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ చిన్నది మాత్రం నాకు, ఈ బుడ్డది బాగా నచ్చింది, బాగుంది. నాకు ఇట్లా మూవ్ అవుతుంటే మనల్ని క్యాప్చర్ చేసుకుంటూ చాలా బాగుంది. అండ్ కొన్ని వచ్చినాయి, మైక్ కూడా వచ్చింది, చూపిస్తాను. సో ఇదైతే పక్కన పెట్టేద్దాము. కొన్ని అయితే మైక్, దీనికి నేను ఈ దూది ముక్క పెట్టేశాను ఇందాకనే. నాకు ఈ మైక్ చాలా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రేట్ ఉంది 2 కలిపి. అండ్ దీనిలో డైరెక్ట్ క్రియేటర్ కాంబో తీసుకున్నాను కాబట్టి ఈ మైక్ ఒకటి, దీనికి ఒక బ్యాటరీ ఒకటి, ఆ 2 వస్తాయి క్రియేటర్ కాంబోలో. దానిలో ఆల్మోస్ట్ 10,000 ఎక్కువ ఉంటుంది. సో ఆ బ్యాటరీ ఏదంటే ఇదే ఆ బ్యాటరీ. ఎందుకంటే క్రియేటర్ కాంబో ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ బ్యాటరీకి కానీ దేనికో దానికి ఇబ్బంది పడద్దు, మనము తీసుకునే మంచిగా తీసుకుంటే అయిపోతుంది కదా. అండ్ దానికి ఒక చిన్న బుట్ట స్టాండ్, ఇది బాగుంది. ఇది వైట్ కలర్లో ఉంటుంటే ఇంకా నాకు చాలా నచ్చేది అనిపించింది. పర్లేదు, ఏదో బాగుంది, బ్లాక్ కలర్దైనా. అండ్ చిన్నవి ఇచ్చాడు ఏదో, ఇదేంటో నాకు కూడా తెలియదు అంతగా, ఇదేంటో నాకు కూడా అంత తెలీదు. తర్వాత చూడాలి, యూట్యూబ్లో చూడాలి ఒక వీడియో. సో ఆ SD కార్డ్ ఒకటి లేదు మన దగ్గర, అదొకటి ఇప్పుడు కొనుక్కోవాలి. నేను ఆన్లైన్లో చూశాను, ఒక్కొక్కటి పిక్చర్ రేట్లు ఉన్నాయి. 64 GB ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కలా ఉన్నాయి. 3,000, 4,000 ఉంది ఒక్క చిన్న చిప్. అది నేను ఇందాక ఇదే మాట ఇంకోటి చెప్తే 65,000 పెట్టి కొన్నాను, అది ఒక 5,000 ఉండదా, ఏదో 100 రూపాయలు 200 ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను, చాలా రేట్ ఉంది. సో ఫోన్ షాప్కి వెళ్ళి చూసి తీసుకుందాము. ఇప్పుడే నా మీల్ కూడా అయిపోయింది, ఎలా ఇప్పుడు వర్కౌట్ కూడా ఉంది నాది. ఆల్మోస్ట్ టైం 2:54, 3 అవుతుంది. వెళ్ళాలి ఇంకా వర్కౌట్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఇది ఏందిరా బాబోయ్, తిరగట్లేదు కెమెరా అసలు. పెద్ద. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ డే. నిన్న నేను వ్లాగ్ ఆపేశాను, ఎందుకంటే అదొక్క SD కార్డు కోసము తిరగని జాగా లేదు. మొత్తం తిరిగి ఎక్కడ దొరకట్లేదు. ఆన్లైన్లో చేస్తేమో
పిచ్చ రేట్లు ఉన్నాయి. మళ్ళీ నైట్ అంతా తిరిగితే ఇక కోటిలో ఒకరికి తెలుసు అంటే కోటిలో ఒకరికి తెలుసు అంటే సో ఐ వెంట్ దేర్ అండ్ ఐ బాట్ అంతా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చిన తిన్నా పడుకున్నా అండ్ ఇప్పుడే లేచిన అండ్ ఇగో కార్డియో కంప్లీట్ చేసుకొని డైట్ నా ఓట్ మీల్ రెడీ చేసుకొని తింటున్నా కూర్చొని. హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా, మీరేమి ఏంది హెయిర్ వెనకాల కనుక్కున్నాడని ఏమనుకోకండి. టైం వచ్చి 10-2 అవుతుంది, కనిపిస్తుందా లేదా మీకు? 10-12 అవుతుంది టైము. నేను మార్నింగ్ 7:30కే లేచిన, కార్డియో కంప్లీట్ చేసుకున్నా అండ్ కూర్చొని మీల్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నా. నైట్ పిచ్చ ఆగాలి, నిద్ర పడతలేదు నైట్ ఎందుకో. మీరు నైట్ పూట కెఫీన్ తీసుకొని అయితే పడుకోకండి. నేనైతే కాఫీ తాగినా నేను నైట్, ఏదో నిద్ర వస్తలేదని, ఇంకా నిద్రే రాలేదు. ఇంకా మొత్తానికి ఆల్మోస్ట్ 1 o'clock పడుకున్నా నేను. మళ్ళీ పొద్దున్నే 7:30కే లేచిన, ఎందుకో నిద్ర రాలేదు. సో అందుకే నిన్నటి వ్లాగ్ దీంట్లోనే కలిపేస్తున్నా. అండ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకొని. వర్కౌట్ ఉంది, నిన్న వర్కౌట్ చేయలేదు దీనివల్ల. సో వెళ్ళి వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఈ ఇల్లు మొత్తం ఇప్పుడాక క్లీన్ చేసుకొని ఇప్పుడే నేను కూర్చొని తింటున్నా. ఈ మైక్ కనెక్ట్ చేయడానికి కూడా నాకు పిచ్చ ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడాక యూట్యూబ్లో చూసి మళ్ళీ ఆ కెమెరా తిరగట్లేదు, ఫేస్ని ట్రాక్ చేయట్లేదు, కిందనే ఉంటుంది ఆ కెమెరా, పైకి అనాల్సి వస్తుంది. ఇవన్నీ చిరాకు అనిపించేసింది ఇప్పుడు వరకు నాకు. మళ్ళీ అవన్నీ యూట్యూబ్లో చూసి సెట్ చేసుకొని సో ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకే, సో జిమ్లో కలుద్దాము. ఇది అయిపోయిన తర్వాత స్టే ట్యూన్. బాగుంది కదా. మార్నింగ్ లేచిన వెంటనే నైకాలో ఆర్డర్ పెట్టుకున్నా. షూ లేవంటే, ఒకటే షూ ఉన్నాయి రన్నింగ్కి, అందుకని వేరేది పెట్టుకున్నా నైక్లో. సో అది ఇప్పుడే వచ్చింది, దాన్ని అన్బాక్స్ చేద్దామా. ఇదిగోండి దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేయాలి. మనము అన్బాక్స్ చేయబోతున్నాము. ఇలాంటి వాటిని నాకు ఎందుకో ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాటిని అన్బాక్స్ చేయడం చాలా ఇష్టము. దాన్ని డిలే చేయను. ఎక్కువసేపు బ్లాక్ చేస్తూ ఉంటే అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. సో అన్బాక్స్ చేసేద్దాం ముందర. ఇక్కడ పెడతాను రాయ. సో ఇట్స్ ఓకే, ఇప్పుడు బాగానే ఉంది కదా. నైగా వాడు నాకైతే ఎందుకో మార్నింగ్ పెట్టంగానే ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేస్తాడు నాకు. ప్రతిసారి నైకా చాలా ఫాస్ట్ వస్తుంది అన్ని బ్రాండ్స్ కన్నా. ఎందుకో నైకా యాప్లో పెట్టేస్తాను, చాలా ఫాస్ట్గా వస్తాయి ఎందుకో అవన్నీ. రాకపోయినప్పుడు చిరాకు అనిపిస్తుంది, అందుకే పీకి పడేయాలి. ఇలా చేసుకుంటాం కదా, పీకి ఏమవుతుంది. ఇవి మన షూస్ ప్రస్తుతానికంటే ఇవైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే. సో ఏం లేదు, సాక్సెస్ కూడా లేవని సాక్సెస్ ఒకటి ఇంకా షూ ఒకటి పెట్టుకున్నాము. నాకు ఆల్మోస్ట్ ఈ 5,000 పడ్డాయి నైక్ షూ. బాగుంటాయి నైక్లో షూ కానీ సాక్సెస్ కానీ, దానిలో ఏమైనా కానీ యాక్సెసరీస్ కానీ చాలా బాగుంటాయి. నాకు ఒకప్పుడు బ్రాండ్ అలవాటు లేవు. నేను ఒకటే మాట చెప్తాను మీకు, బ్రాండ్కి పిచ్చి అవ్వకండి. నేను బ్రాండ్కి పిచ్చి అని ఇప్పుడు కూడా అనను. ఎందుకు వచ్చా బ్రాండ్ కొనేది, ఒక మంచి బ్రాండ్ కానీ ఒక మంచి క్లాత్స్ కానీ ఎందుకు కొంటా అంటే కొంచెం ₹1 ఎక్కువైనా కానీ కొంచెం ఎక్కువ రోజులు వస్తాయనే కొంటాను అంతే. నేను ఏదో పెద్ద సోకులు పడ్డాను కానీ అసలు కొనను. ఒకప్పుడు కొనేటోని ₹100 పెట్టి ₹200 పెట్టి ఒక షార్ట్ ఒక చెడ్డీలు గిడ్డీలు అని కొనేటోనాము. దాని తర్వాత నుండి కొంటే ఏదైనా ఉన్నప్పుడు కొందాము, లేనప్పుడు సైలెంట్గా ఉందాము, ఉన్నదంతా వాడుకోవడమే. కానీ మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, బ్రాండ్కి పిచ్చి అవ్వకండి. ఫస్ట్ ఉన్నదాంతో సరిపెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడైతే మనీ ఉంటాయో అప్పుడు మీరు కొనుక్కోవడంలో తప్పు లేదు, అంతే నేను. సో హియర్ ఇట్ ఈస్ మన షూ. అయితే రన్నింగ్ అయితే లేవు అని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటే ఉంది పూమా, అది కూడా రఫ్ అండ్ టఫ్ వాడుతున్నా, అందుకని ఇంకోటి పెట్టుకున్నా షూ అయితే. సాక్సెస్ కూడా పెట్టుకున్నా. సో ఇవే మన అన్బాక్స్ అయితే చేసాము. సో పక్కన పెట్టేసి ఫస్ట్ ఆకలి అవుతుంది, 12 అవుతుంది. సో ఈ పక్కన పెట్టేసి నైట్ జిమ్కి వెళ్ళిపోదాము. జిమ్లో నా వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నిన్న కూడా కంప్లీట్ చేయలేదు. సో ఈరోజు వర్కౌట్ ఎక్కువగా ఉంది నాకైతే. సో ఇప్పుడు వచ్చినాము జిమ్కి అయితే. వర్కౌట్ కూడా చేద్దాము ఈరోజు. బ్యాక్ అండ్ బైసెప్ ఉంది వర్కౌట్ అయితే. జుట్టు అంతా ఎట్లా పడితే అలా అయింది. కటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా కానీ వద్దు, ఈసారి జుట్టు పెంచుదామని ఫిక్స్ అయినా.
ప్రతిసారి జుట్టు పెంచుదామని ఫిక్స్ అవుతాను, మళ్ళీ 2 రోజులకి వెళ్ళి కట్ చేపిస్తాను. ఈసారి అలాంటి టాస్కులు ఏం లేవు, కానీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోయింది ఇప్పటికి. అండ్ దానికి ఒక రెమెడీ ఉంది, నాకు యూజ్ చేస్తున్నా, దానికి స్టార్ట్ చేయాలి ఇంకా 2 డేస్లో. మొన్నటిదాకా యూజ్ చేశాను, అంటే మొన్నటిదాకా కట్లో ఉండే డీప్ కట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా అది యూజ్ చేయలేదు, తప్పలేదు అది. సో మళ్ళీ ఇప్పుడు మనం అంటే ఆఫ్ సీజన్లో ఉన్నాము, లీన్ గెయిన్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ చేద్దాం మళ్ళీ అది. దానికి కూడా ఒక మంచి వీడియో పెడతాను. ఓకే, సరే లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్. సో వర్కౌట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను, స్నానం చేశాను. మార్నింగ్ ఆయిల్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు తలస్నానం చేసిన, జుట్టు బాగా విరిపోయింది. ఈసారి పెంచుకుందామని ఫిక్స్ అయ్యాను. ఏమో ఎప్పుడు కట్ చేసుకుంటానో కూడా నాకు కూడా తెలియదు, చిరాకు అనిపిస్తే కట్ చేయించేస్తాను. అసలు ఈరోజు వర్కౌట్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఇంట్లో ఉన్నప్పుడు, కానీ ఎప్పుడైతే జిమ్కి వెళ్ళానో ఎనర్జీ అంతా పీకింది, ఫుల్ ఆకలి అయింది, ఒక్క వెయిట్ కూడా ఎత్తలేకపోయినా. లిటరల్లీ ఎనర్జీ అంతా ఒకటేసారి డ్రాప్ అయిపోతే ఏదో అనిపిస్తుంది కదా. సో ఎలాగోలా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. స్నానం చేశాను, ఇంకా కుక్ కూడా చేసుకున్నాను. ఇంకా తినేసి ప్రశాంతంగా ఒక స్లీప్ వేసేయాలి ఇంకా. సో మీ అందరూ ఒకటేమాట, వెళ్ళేటప్పుడు ఫుల్ వ్లాగ్ చూడండి. అలానే మీరు ఈ వీడియోతో అంతేం నవ్వుకోలేదు, నేను అంత మంచిగా అనిపించకపోవచ్చు మీకు. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, బాయ్.